హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ పీజే వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేటప్పటికి ఈషు గారి బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. మేమైతే లైక్ ఇదంతా ఇప్పుడు చూపిస్తుంది. సెకండ్ రోజు డెకరేషన్ ఇదంతా జరుగుతుంది. థర్డ్ దాని యాక్చువల్ బర్త్డే. అండ్ మేము వచ్చేటప్పటికి ఫోర్త్ బయట జనాలందరినీ, చుట్టాలని, వాళ్ళందరినీ పిలుచుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో సెకండ్ ఇంటికి కూడా కొంచెం డెకరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నాం కాబట్టి సెకండ్ని ఇలాగ వీళ్ళు వచ్చేసి ఈ పందిరి డెకరేషన్ ఇదంతా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మా పెళ్ళప్పుడు కొంచెం మంచి కోరికుంటుండే ఇట్లా కొబ్బరి మట్టలు, తాటి మట్టలు వీటితో చేయించుకోవాలి అని చెప్పేసి. బట్ అప్పుడు కుదరలేదు. సో అప్పుడు కుదరని కోరికని ఇప్పుడు తీర్చుకుంటున్నాం అనమాట దీని బర్త్డేకి. అండ్ డెకరేషన్ అదంతా అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. సెకండ్ నైట్ ఇంట్లో కేక్ కట్ చేసుకుంటాను కాబట్టి లైక్ ఖుషిగాడికి. సో ఇంట్లో కూడా పూల డెకరేషన్ ఇదంతా చేయించుకుంటున్నాము. ఎందుకంటే ఫోర్త్ రోజు పూజ కూడా ఉంది, అందుకోసం అని చెప్పేసి. అండ్ డెకరేషన్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఇది చిన్నగా అందరి దగ్గరికి అలవాటు అయితే ఆడుకుంటూ ఉంది. అండ్ థర్డ్ రోజు ఈవినింగ్ వచ్చేటప్పటికి దాని యాక్చువల్ బర్త్డే రోజు మా క్లోజ్ చుట్టాలు వీళ్ళ వరకు పిలుచుకొని ఇంట్లో కేక్ కట్ చేయించుకున్నాము. లైక్ మన చిన్నప్పుడు కేక్ కటింగ్స్ ఉండేవి కదా, కేక్ కట్ చేసుకొని స్కూల్ నుంచి అయిపోయిన తర్వాత వచ్చి కేక్ కట్ చేసి ఫ్రెండ్స్ని, దగ్గర వాళ్ళని పిలుచుకొని స్నాక్స్ అదంతా ఇచ్చి కేక్ అదంతా ఇచ్చి లైక్ చిన్న పార్టీ లెక్క చేసుకుంటాం కదా. సో ఆ వైబ్ ఈషు బర్త్డేకి మేము చేస్తున్నాం అనమాట. సేమ్ వైబ్ ఉండాలి అని చెప్పేసి మా దగ్గర ఫ్రెండ్స్, రిలేటివ్స్ వీళ్ళతోటి కేక్ కటింగ్ అనేది చేసుకుంటున్నాము. అండ్ ఇక్కడైతే అందరూ వచ్చేస్తున్నారు ఇంట్లో. దీనికి ఫొటోస్ తీద్దామని చెప్పేసి కొంచెం ట్రై చేస్తుంటే లైక్ ఇక్కడ మా దగ్గర ఎవ్వరు లేకుండా ఒకళ్ళు ఇద్దరితో ఉండి అలవాటు అయ్యి అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇంతమంది లైక్ కొత్త ఫేసెస్ చూసి కొంచెం కంగారు పడిపోతుంది అనమాట. ఎవరి దగ్గరికి అంత తొందరగా వెళ్ళట్లేదు. ఎంతమంది ఎంత నచ్చజెప్పి లైక్ ఎంత ఆడిపించినా కానీ మమ్మల్ని ఎతికేసుకుంటుంది, నన్ను పవర్ని. మా దగ్గరికి వచ్చేస్తుంది. మేము కనిపిస్తే అయితే ఎవరి దగ్గర అస్సలు ఉండదు. మేము కనిపించకపోతే కొంచెం సేపు అన్నా ఉంటుందేమో. ఇవైతే స్వీట్, హాట్ అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ లైక్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ తినడానికి ఇవ్వడానికి అనమాట తీసుకొచ్చాము. అమ్మా ఇటు చూడు, అమ్మా ఇటు చూడు, ఇటు చూడు. ఓకే చూడండి పాప, చూడండి పిల్లలు. 1-3-2 అది 1-4-2021. ఓకే రెడీ అవుతుంది.
ఒకసారి నా ముక్కు మీద ఒకసారి చూడండి. అది కింద పెట్టేసి చేతిలో కింద పెట్టేసి ఒకసారి నైట్ చూడండి. తమ్ముడు నువ్వు చూడు. మీరు చూడండి హెడ్ ఆన్ చేసి. తమ్ముడు ఇది చూడాలి. తమ్ముడు ఇది చూడు. భయపడిద్దంట. ఇంకే పెట్టు ఇంకే పెట్టమ్మా. పిల్లరా నువ్వు తీసుకో పాపను నువ్వు తీసుకో పిల్లండి ఒక్కసారి నాయకు చూడమ్మా. ఓకే రైట్. బాబాయ్ పెట్టు బాబాయ్. నీ చూడాలి అట్లాగా. పెట్టు ఒకసారి పెట్టు. ఓకే మీరు వచ్చేసి అట్లా చేయాలి. పెట్టండి చాలు. పెట్టదు సార్ ఓకే దగ్గర జారు. వీడియో మొత్తం నేను ఆడియో పెట్టానంటే అంత ఈషు లేదా ఖుషి అని దాన్ని కెమెరాకి ఎంగేజ్ చేయడమే సరిపోతుందన్నమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇలాగా లైక్ ఫొటోస్ అది దిగుదామని చెప్పేసి అందరూ ఒక్కొక్కళ్ళు వచ్చేసి కేక్ అయితే ఎవరిని పెట్టనీయలేదు. అది తినని కూడా తినట్లేదు. బేసిక్గా అయితే కొంచెం కేక్ తింటుంది కానీ ఎందుకు ఆ రోజు అసలు తినలేదు. సో ఇంకా జస్ట్ వచ్చేసి అలాగా దాన్ని ఆశీర్వదించేసి ఫొటోస్ దిగేసి అందరూ స్నాక్స్ అది తీసుకుంటున్నారు అనమాట. అండ్ బర్త్డే అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ లైక్ కెనడాలో ఉంటా ఎవరు అంటే అంతగా గ్రూప్ గ్యాదరింగ్స్ ఇదంతా చాలా తక్కువ. ఇంత మహా గ్రూప్ గ్యాదరింగ్ అయితే మ్యాక్స్ 10 మెంబర్స్ ఉంటామేమో. అలాంటిది ఇంతమందితో నేను బేసిక్గా ఈ షూని ఇక్కడ కన్నప్పుడైతే నాతో ఎవ్వరు లేరు. అండ్ అక్కడ అలాగా అంతమందితో అది ఉండడం అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ బర్త్డే కూడా లైక్ మేము ఆల్మోస్ట్ 3 days సెలబ్రేట్ చేసుకున్నాము. 2nd నుంచి స్టార్ట్ చేసి 3rd 4th అలాగా 3 days చేసుకున్నాము. చాలా బాగుండే. అండ్ నేను నెక్స్ట్ వీడియో లైక్ ఇది 3rd వీడియో కదా, 3rd రోజు జరిగిన సెలబ్రేషన్స్ ఇది. 4th రోజు జరిగిన సెలబ్రేషన్స్ కూడా ఇంకొక సపరేట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. డెకోర్ అదంతా దాంట్లో చూపిస్తాను అనమాట. వీళ్ళైతే అంతా ఫ్రెండ్స్ అనమాట, పవన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ. నాకు బేసిక్గా చాలా తక్కువ ఫ్రెండ్స్
తక్కువ అని చెప్పడం కంటే 0 ఫ్రెండ్స్ అని చెప్తే బాగా సరిపోతుందేమో. లైక్ నాకేంటంటే నాకు పర్సనల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. పవన్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్, మా మమ్మీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్, మా లైక్ అలాగా మా డ్యాడీ మాట్లాడే ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఇలాగ ఇంతే, కానీ నాకు పర్సనల్గా అయితే ఎవరు ఫ్రెండ్స్ లేరనమాట. సో ఇలాగా వచ్చిన వాళ్ళందరినీ పలకరించేసుకుంటా. ఇంతసేపు బేసిక్గా అసలుకి ఇది కోఆపరేట్ చేస్తుందని చెప్పి అస్సలు అనుకోలేదు. అంటే మేము రెడీ అయిపోయి వచ్చిన తర్వాత మా మామయ్య గారు రెడీ అవ్వక చాలాసేపు లైక్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా దాన్ని అటు ఇటు ఎంగేజ్ చేస్తూ ఉన్నాము అక్కడ. స్టిల్ అది ఏడవకుండా ఏం లేకుండా కొంచెం లైక్ మంచిగా అనిపించింది నాకు. అండ్ ఫస్ట్ టైం ఆ రోజు మంచిగా పట్లంగా జాకెట్ అదేసి రెడీ చేస్తాం చూసుకుంటా ఉన్నాను అనమాట నేనైతే దాన్ని. అండ్ కేక్ కటింగ్ ఇదంతా అయిపోయింది కదా, ఇంకా ఫోటో సెక్షన్ కూడా అయిపోయింది. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్, స్వీట్, హాట్, కేక్ ఇదంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉన్నాం అనమాట. అండ్ అలాగే దీంతో మాకేంటంటే ప్యారలల్గా పనులు జరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ కేక్ కటింగ్ చేస్తున్నాము, బయట డెకరేషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నారు. ఇంకా బయట వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం అనమాట. సో నైట్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాం అనమాట, రేపటి కోసం అని చెప్పేసి. మొత్తం అన్నీ తీసుకొచ్చేస్తాము. సో అన్నీ లైక్ ఈ తెచ్చిన రిటర్న్ గిఫ్ట్లో అవన్నీ వేసేసి సర్ది పెట్టేసి, అండ్ అలాగే ఇది డెకోర్ అనమాట, ఒక చిన్న గ్లిమ్స్ చూపిద్దాం కదా అని చెప్పేసి వాళ్ళు చేసేటప్పుడు షూట్ చేసింది ఇది. లైక్ లావెండర్ చాలా ఇష్టం నాకు, సో ఆ కలర్లోనే థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇదంతా ఇంటి లైటింగ్ ఇవి వచ్చేటప్పటికి ఖుషి కార్డ్బోర్డ్ బోర్డ్స్, లైక్ రేపు ఫంక్షన్లో దాని ఎంట్రీకి ఇదంతాను. అండ్ అలాగే మంచిగా ఫ్లెక్సీస్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా కుదిరాయి. అండ్ అక్కడైతే పంది డెకరేషన్ ఇది కూడా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది డెకోర్ అదంతా. లైక్ ఎలా అనుకున్నామో ఎగ్జాక్ట్ అలాగే వచ్చింది. ఖుషి ఫ్లెక్సీస్ అయితే చాలా క్రేజీ ఉండే అనమాట. అండ్ ఎస్పెషల్గా దానికి స్టూడియో తీసుకెళ్ళి ఫొటోస్ తీసాము, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫుల్ అంటే ఫుల్ వర్త్ ఇట్ అనమాట. లైక్ కొంచెం పాప ఏడ్చింది, ఇబ్బంది పడింది, కానీ మనకు ఆ ఫొటోస్ అయితే లైఫ్ లాంగ్ చాలా మంచి మెమరీ అనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి లైక్ ఖుషి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా చేసాము అనేది 4th రోజు ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.